హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సినవి ఏమిటంటే కొబ్బరి నూనె 100 గ్రాములు, కర్పూరం చిన్న ముక్క. ముందుగా కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. దానిలో పచ్చకర్పూరం వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి నిద్రకు ముందు ఈ ఆయిల్ను తల చర్మానికి రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. కనీసం 30 నిమిషాలు ఉంచి లేదా రాత్రంతా ఉంచి ఉదయం మైల్డ్ షాంపూతో కడగాలి. వారానికి 2 సార్లు చేస్తే చాలు. జుట్టు ఊడిపోవటం తగ్గుతుంది, కొత్త జుట్టు రావటానికి సహాయపడుతుంది, చుండ్రు పూర్తిగా తగ్గుతుంది, తలలో దురద వేడి తగ్గుతుంది, జుట్టు మందంగా బలంగా మారుతుంది, సహజమైన మెరుపు వస్తుంది. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ముందుగా చేతిపై టెస్ట్ చేసుకోవాలి. కర్పూరం ఎక్కువగా వేస్తే తల మంట రావచ్చు, కాబట్టి చెప్పిన మోతాదే వాడాలి. రోజు ఆయిల్ రాసుకుంటున్నా జుట్టు ఊడిపోతూనే ఉందా? చుండ్రు తగ్గటం లేదా? జుట్టు పలచగా రఫ్గా మారిపోయిందా? అయితే మీరు రాసుకునే ఆయిల్లో ఈ 2 పదార్థాలు లేకపోవటమే కారణం కావచ్చు. ఈరోజు నేను చెప్పబోయే కర్పూరం, పచ్చకర్పూరం, కొబ్బరి నూనె కలయిక జుట్టుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి, ఎవరికి వాడకూడదు అన్నది కూడా చెబుతాను. కర్పూరం తల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. రక్త ప్రసరణ పెరిగితే హెయిర్ రూట్స్ బలపడతాయి. అందుకే పెద్దలు చాలా కాలం నుంచి కర్పూర్ ఆయిల్ని కలిపి వాడేవారు. జుట్టు రూట్స్ను యాక్టివ్ చేస్తుంది. నిద్రలో ఉన్న హెయిర్ పాలికల్స్ని మేలుకొల్పుతుంది. పచ్చ కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. అందుకే చుండ్రు, తలదురద, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నెమ్మదిగా తగ్గిపోతాయి. ముఖ్యంగా చుండ్రు వల్ల జుట్టు ఊడిపోతున్న వాళ్ళకు ఇది చాలా మంచి ఔషధం. కొబ్బరి నూనె ఎందుకు అవసరం అంటే, కొబ్బరి నూనె జుట్టుకు సహజమైన ఆహారం. ఇది జుట్టును లోపల నుంచి పోషిస్తుంది, డ్రై హెయిర్ తగ్గిస్తుంది, జుట్టు విరిగిపోవటం ఆపుతుంది. పచ్చకర్పూరం చేసే పని కొబ్బరి నూనె లేకుండా పూర్తి కాదు. జుట్టు సమస్యలకు ఖరీదైన ఆయిల్సే వాడనక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న సహజమైన పదార్థాలతో జుట్టును అందంగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సహజ చిట్కాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.